త్రివిక్రమ్ సెల్యులాయిడ్ కాదు, త్రివిక్రమ్ ఇన్స్టిట్యూషన్, త్రివిక్రమ్ స్కూల్. హ్యాట్స్ ఆఫ్ టు యూ త్రివిక్రమ్ గారు. అండ్ ముందు అనసూయ వర్సెస్ ఆనంద్. ఎవరు మాట్లాడతారు? ఆనంద్ వర్సెస్ అనసూయ. ఓకే, అనసూయ రామలింగం ప్లీజ్ సెంటర్ స్టేజ్కి రండి. అందరికీ నమస్కారం. పొద్దున నుంచి ట్రై చేశాను ఒక మంచి స్పీచ్ రాయడానికి, కానీ కుదరట్లేదు. ఐ గెస్ ఎందుకంటే కుటుంబ సభ్యుల గురించి ఏం మాట్లాడొచ్చు, నేను నన్ను పొగిడితే బాగోదు కదా. ఈ సినిమా గెలవాలి నా ప్రొడ్యూసర్ కోసం, నా డైరెక్టర్ కోసం, నా హీరో కోసం. ఈ సినిమా గెలుస్తుంది. పైగా మమ్మల్ని బ్లెస్ చేయడానికి పవర్ స్టార్ గారు వచ్చారు. సినిమా హిట్ అంతే. అందరికీ నమస్కారం అండి. వచ్చిన మీడియా వారికి, అందరి గెస్ట్కి అండ్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి చాలా థ్యాంక్స్ సార్ ఫర్ కమింగ్ ఫర్ ద ఫంక్షన్. ఈ సినిమా గురించి నేను మాట్లాడడం, ఈ సినిమా గురించి నేను జస్ట్ 2 ముక్కల్లో చెప్తాను. అంటే త్రివిక్రమ్ స్టైల్లో చెప్తే ఇదొక అందమైన ఆహ్లాదకరమైన సినిమా, ఎక్క మాట్లాడను. అండ్ కళ్యాణ్ గారి స్టైల్లో చెప్తే అంతే సినిమా. సో ఈ సినిమాలో అన్నీ ఉంటాయి. అండ్ ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ రాధాకృష్ణ గారు. ఎందుకంటే ఎనీ సినిమాకి ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రొడ్యూసర్ అని నేను గట్టిగా నమ్ముతాను. హీస్ ద రియల్ హీరో అండ్ ఫస్ట్ హీరో. థ్యాంక్ యూ సార్, మా అందరినీ నమ్మి ఇంత డబ్బు పెట్టి సినిమా తీసినందుకు. అండ్ మీ టీమ్ని, పీడీ గారికి అండ్ వంశీకి ఆల్సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్ట్. అండ్ నెక్స్ట్ ఈ సినిమాలో ఆర్టిస్ట్ అండి ఆల్మోస్ట్ 90% ఆర్టిస్ట్ నాతో వర్క్ చేయడం ఫస్ట్ టైం ఇది. అండ్ ఫస్ట్ కమింగ్ టు సమంత, ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ టు యూ. అండ్ నెక్స్ట్ నదియా గారు, మీరు అక్కడ సునంద అయితే ఇక్కడ మహాలక్ష్మి, అక్కడ అత్తే ఇక్కడ అత్తే, కానీ చాలా తేడా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ సో కోఆపరేటివ్ ఇన్ ఆల్ ద సీన్స్. అండ్ నరేష్ గారు అండ్ చాలా ఆర్టిస్ట్, ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ ఆల్ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్ట్. అండ్ నెక్స్ట్ మాట్లాడాల్సింది ఇవాళ మా మికీ యూ గెస్ వండర్ఫుల్ ట్యూన్స్. అన్ని పాటలు చాలా బాగా నచ్చాయి. ఎస్పెషల్లీ లాస్ట్ సాంగ్ శ్యామల శ్యామల ఇట్స్ మై ఫేవరెట్. ఆ పాట ట్యూన్ విన్నప్పటి నుంచి ఐ బిన్ లైక్ లిస్నింగ్ నాన్ స్టాప్. షూటింగ్ నుంచి ఎవ్రీ డే స్నానం చేస్తున్నప్పుడు కూడా ఆ పాట వింటూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ సచ్ వండర్ఫుల్ మ్యూజిక్. అండ్ ఈ సినిమాలో సాంగ్స్ పాడిన అందరూ సింగర్స్కి అండ్ లిరిక్స్ రాసిన రామ్ జోగే గారు అండ్ చైతన్య, థ్యాంక్ యూ వెరీ మచ్. యూ ఆల్ హ్యావ్ గివెన్ అవర్ టీమ్ అ వండర్ఫుల్ ఆల్బమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మికీ. అండ్ నెక్స్ట్ కమింగ్ టు మై డైరెక్టర్ త్రివిక్రమ్ గారు, మా గురువు గారు. ఇందాక సుమా చెప్పింది కదా, సుమా ఏవీలో చూస్తే మీకే మంచి బ్యాక్గ్రౌండ్ స్కోరు స్మార్ట్గా అందంగా ఇస్తున్నారు, మాకేమో డల్గా జయం ఎప్పుడో పెట్టారు ఫోటోలు మావి. మీ ఫోటోలు వేయలేదు, మీ ఓల్డ్ ఫొటోస్. సో చాలా తప్పండి ఇది. సో బట్ జోక్స్ అపార్ట్, త్రివిక్రమ్ గారి గురించి మాట్లాడాలంటే హీఈస్ నాకు అట్లీస్ట్ నేను చాలా జీరో కాబట్టి నాలెడ్జ్లో, నా దృష్టిలో అయితే అతను ఒక వాకింగ్ డిక్షనరీ, ఒక వాకింగ్ ఎన్సైక్లోపీడియా, ఒక వాకింగ్ లైబ్రరీ, ఒక వాకింగ్ గూగుల్. ఆయనతో ఉంటే నేను చాలా నేర్చుకున్నాను. సార్ నేను ఇవాళ పొగడట్లేదు, ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాను, మీరు సిగ్గుపడకండి, ఏంట్రా బాబు సిగ్గుపడకండి మీరు. సో ఆయనతో ఉంటే నేను నేర్చుకున్నానంటే స్మాల్ ఎగ్జాంపుల్, నా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు వాళ్ళతో చెప్పాను ఫ్రమ్ చేగువేరా నుంచి అడిగాడు సార్ చెంగిస్ ఖాన్, అక్కడ నేను మొత్తం మాట్లాడేవాడిని. నా ఫ్రెండ్స్ షాక్, ఏంటో నువ్వు ఇంతలో చెప్తున్నావు అంటే అంతా మా గురుగారు నాకు ఇచ్చే ట్రైనింగ్ అంతా. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాలో మీతో వర్క్ చేసిన ఎవ్రీ డే, ఎవ్రీ మూమెంట్ ఐ రియల్లీ ఎంజాయ్డ్ అ లాట్. లైఫ్ లాంగ్ ఐల్ చెరిష్ దిస్ మూమెంట్స్. అండ్ నెక్స్ట్ అండ్ నెక్స్ట్ సార్ కళ్యాణ్ గారు, ఇష్క్ ఫంక్షన్కి వచ్చారు మీరు. ఆ రోజు నేను చెప్పాను అంటే
నేను సినిమాల్లోకి రావడానికి మీ తొలి ప్రేమ సినిమా కానీ మీ యాక్టింగ్ కానీ నేను ఎంత ఇన్స్పైర్ చేశాయో ఆ రోజు మీరు విన్నారు. నెక్స్ట్ ఇంకొంచెం పాట ఆ రోజు మిగిలిపోయిన బ్యాలెన్స్ ఆ రోజు నేను మర్చిపోయిన టెన్షన్ చెప్పలేకపోయాను. సో ఇవాళ అది దాన్ని కొంచెం కంటిన్యూ చేస్తాను. సో ఫస్ట్ సినిమా రావడానికి మెయిన్ కారణం ఆ సినిమా అండ్ ఆయన అయితే. తర్వాత నెక్స్ట్ జయం సినిమా ఇంకా అప్పటికి స్టార్ట్ అవ్వలేదు, నేను హీరోగా ఓకే అవ్వలేదు. సో తేజ గారు ఫస్ట్ టైం నేను చూసి ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ హిడ్ స్క్రీన్ టెస్ట్. సో స్క్రీన్ టెస్ట్ అంటే ఫస్ట్ వెళ్ళగానే అడిగాడు తేజ గారు అండ్ రామానంద్ గారు ఇద్దరు, నీకు డ్యాన్స్ వచ్చా అన్నారు. నేర్చుకున్నావు అన్నారు. లేదు సార్, డ్యాన్స్ నేను నేర్చుకోలేదు, ఎప్పుడు నేను స్టేజ్ షోస్ చేయలేదు, నాకు రాదు సార్ అన్నాను. కానీ సినిమాలు చూస్తే ఎక్కడెక్కడ కొన్ని మూమెంట్స్ గుర్తున్నాయి సార్ అన్నాడు. సో సరే మరి నీకేమొచ్చో సార్ డ్యాన్స్ చేయమ్మా అన్నారు. అప్పుడు నేను జస్ట్ ఇలా వచ్చి వేసాను. ఈ స్టెప్స్ ఎవరు కాదు సార్, ఈ స్టెప్స్ మీవే. మీ తమ్ముడు సినిమాలో బద్రీలో ఇంకా 3 స్టెప్స్ ఉన్నాయి. ఈ స్టెప్స్ వేసేసరికి ఓకే వీడి బాడీలో కొంచెం మూమెంట్ ఉంది, వీడు డ్యాన్స్ చేస్తాడులే అనుకున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ అడిగారు, నీకు యాక్టింగ్ వచ్చా, స్కూల్లో ఏమన్నా స్టేజ్ చేసావా అంటే, లేదు సార్ నా హ్యావ్ లాట్ ఆఫ్ స్టేజ్ ఫియర్, నేను ఎప్పుడు చేయలేదు యాక్టింగ్, ఎప్పుడు ట్రై చేయలేదు. సరే నువ్వు ఇవాళ ఇంటికి వెళ్ళిపో, రేపు మార్నింగ్ రా, వచ్చేటప్పుడు నీకు ఇష్టమైన సీన్ ఏదన్నా ఒకటి నేర్చుకొని రా అని చెప్పారు. సో ఓకే సార్, నెక్స్ట్ డే వెళ్ళాను. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చాను. ఆ సీన్ ఏంటంటే తమ్ముడు సినిమాలో ఉంది, శకుంతలా క్యా. సో ఆ సీన్ చేశాను. ఆ సీన్ ఫుల్ నాన్ స్టాప్ చేశాను. అంటే అందరు క్యారెక్టర్లు, మల్లికార్జున్ గారు, అచ్యుత్ గారు, కళ్యాణ్ గారు, అందరు యాక్టర్స్ని కలిసి చేశాను. సో ఆ సీన్ తేజ గారికి బాగా నచ్చి నాన్ స్టాప్గా ఒక 5 సార్లు 6 సార్లు చేయించుకున్నారు. సో సార్ తెలుసో తెలియకో, వితౌట్ మీ నోయింగ్, నా లైఫ్లో ఫస్ట్ బ్రేక్, దాంట్లో కూడా యూ హెల్ప్ మీ అలాట్. అండ్ దాని తర్వాత అది ఇట్ వాజ్ ఇన్ 2002. నెక్స్ట్ 2012లో ఆఫ్టర్ 10 years నేను చాలా ఫ్లాప్స్తో ఉన్నప్పుడు, స్లంప్లో ఉన్నప్పుడు మళ్ళీ ఇష్క్ ఆడియోకి వచ్చారు సార్. మళ్ళీ మీరు రావడంతో మళ్ళీ సెంటిమెంట్గా మళ్ళీ ఆ సినిమా ఆడింది. అది నాకు సెకండ్ లైఫ్ సినిమాలో, నా సినిమా లైఫ్లో. దాని తర్వాత మళ్ళీ 2016లో మీరు మళ్ళీ ఈ ఆడియోకి వచ్చారు. ఇంకా ఈ సినిమా ఏమవుతుంది ఇంకా నేను మాట్లాడనక్కర్లేదు. ఈ సినిమా గ్యారంటీ చాలా పెద్ద సినిమా అవుతుంది, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఐ లవ్ యూ ఫ్రమ్ ఆల్ ద ఫ్యాన్స్. ఐ లవ్ యూ సార్. సార్ త్రివిక్రమ్ గారు ఇంకోటి చెప్పాలి. నాకు త్రివిక్రమ్ గారికి ఒక చిన్న ట్రాక్ ఉందండి. అదేంటంటే ఒక్కడు సినిమాలో తన భూమిక అయితే నేను ప్రకాష్ రాజుని. సో స్వప్న, ఐ లవ్ యూ. మీరు సంక్రాంతి ముగ్గైతే అందులో నేను గొబ్బెమ్మని సార్, గొబ్బెమ్మని అర్థం చేసుకోండి సార్, లవ్ని ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నితిన్. మేమందరం కొండారెడ్డి బురుజులం. అండ్ నితిన్ అండ్ సమంత టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ ద స్టేజ్. నితిన్, సమంత అండ్ నేను అనుకున్నాము ఇంత ఓపెన్ అప్ అయి మాట్లాడడం చాలా రేర్గా చూస్తూ ఉంటాము. ఈరోజు కంప్లీట్ ఓపెన్ అప్. ఆయన చూసేది కలిసేదే ఎప్పుడో ఒకసారి, అప్పుడు మాట్లాడుకుంటే ఇంకా వేస్ట్, అందుకే మాట్లాడాను. అయితే కొంచెం సేపు తర్వాత ఇంకొన్ని స్టెప్పులు నితిన్ వేస్తాడని మనం ఆశిద్దాము. ఓకే, సో ఫర్ ద ఆడియో లాంచ్ వేదిక మీదే మన ప్రొడ్యూసర్ రాధాకృష్ణ గారు ఉన్నారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ మ్యూజిక్ డైరెక్టర్ మికీ జే మేయర్ గారు. మికీ జే మేయర్, హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమెల్ల చెట్టు, ముకుంద, అండ్ ఇప్పుడు బ్యూటిఫుల్ మ్యూజిక్ని ఇచ్చినటువంటి మికీ గారికి స్వాగతం పలుకుతున్నాం. మన ఎడిటర్ శ్రీ కోటగిరి వెంకటేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఈ సినిమాటోగ్రాఫర్ నటరాజన్ సుబ్రహ్మణ్యం గారు ఈరోజు ఇక్కడికి రాలేదు, బట్ వండర్ఫుల్ జాబ్ నటరాజన్ సార్. లిరిక్ రైటర్ శ్రీ రామ్ జోగేష్ శాస్త్రి గారు అండ్ కృష్ణ చైతన్య గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే వేదిక మీదకి మరోసారి ఆహ్వానిస్తున్నాము నదియా గారు, ఈశ్వరీరావు గారు, హరితేజ, నరేష్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ అజయ్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మధునందన్, ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి ఆడియో రిలీజ్ అవుతుంది. నిరంజన్ గారు అండ్ మాధవ్ గారు
వేదిక మీదకి రావాలి. దిల్ రాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శరత్ మరార్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. హరిప్రసాద్ గారు వేదిక మీదకి రావాలి. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ అనుపమ పరమేశ్వరన్, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు, అండ్ మన చిత్రం డైరెక్టర్ శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము, అలాంగ్ విత్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆడియో సీడీని విడుదల చేస్తారు. నీరజ కోనా టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. Shreyas Ventures presents AA Audio Launch powered by South Plus 24/7 Entertainment Channel. Associate sponsor S-Mart. నీరేమో బంగారు ఆల్మోస్ట్ ఇది అమ్మోరు అయ్ బాబో ఏంటి సారు ఆదాయం జస్ట్ 6 ఖర్చేమో 16 మెయింటెనెన్స్ కష్టం బ్రదరు మేఘాలలో యువరాణి తానై పెరిగిందిరా పుట్ట బొమ్మ రాసులు పోసి పెంచారు ఏదో పల్లకి దివమ్మ నీటిని పూలు ముంచేసినట్టు చిత్రంగున్న కంటితనమా మబ్బుని మంచు మింగేసినట్టు ఉందే ఇవమ్మ అనసూయ కోసం పవన్ కళ్యాణ్ గారు AA ఆడియో సీడీని రిలీజ్ చేసి the whole cast and crew of AA ఇస్తున్నారు. సుధాకర్ రెడ్డి గారు ప్లీజ్ to join in the celebrations. Nikita also to please join. మిక్కీ గారు మీరు కంపోజ్ చేసిన మ్యూజిక్ సీడీ మీకు ఎందుకులేండి, నాకు ఇవ్వండి. థ్యాంక్ యూ. Hi everybody. I would like to thank the director Trivikram sir. Really, it's a pleasure working with him. I've got to learn a lot of things from him. So thank you, sir, for this opportunity. And I would like to thank the audio team, all the singers, Karthik, Shravana Bhargavi, Ramya, Sai Shivani, Rahul Nambiar, Roll Rider, Abhay Jodhpurkar. Thank you for performing today. And thank you to Ram Jogesh Shastri sir for giving wonderful lyrics, and Krishna Chaitanya. I just hope that everyone will like the album. And really liked Nitin's performance in the movie, and Nadia madam's performance. Really nice, thank you.
And thank you, sir, for coming here today. Thank you. And yeah, I'm wishing all the best to the whole team. Thank you. ప్రొడ్యూసర్ రాధాకృష్ణ గారు వారి తరఫున అందరికీ థ్యాంక్స్ చెప్పమన్నారు. ఇప్పుడు డైరెక్టర్ త్రివిక్రమ్ గారు మాట్లాడతారు. త్రివిక్రమ్ గారు. అందరికీ నమస్కారం. ఈ సినిమాకి టైటిల్ అని ఎందుకు పెట్టారని ఎవరు అడిగితే మళ్ళీ అక్షరాలు దిద్దుకోవడం దగ్గర నుంచి జీవితం మొదలు పెట్టాలని అనిపించేంత పరిస్థితి వచ్చిందని. ఎందుకంటే పనిచేయటంలోనూ గెలవటంలోనూ ప్రయాణంలోనూ మనం ఎక్కడ మొదలు పెట్టామో మర్చిపోయే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. మనం ఎవరమో, మనం ఎక్కడి నుంచి వచ్చామో. సో ఎప్పటికప్పుడు వెనక్కి తిరిగి చూసుకుని మన మూలాల్ని మనం వెతుక్కునే ప్రయత్నం ఎప్పటికప్పుడు చేస్తూనే ఉండాలి. అలాంటి మూలాల్ని వెతుక్కునే ఒక ప్రయత్నమే కొన్ని జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేం. కొన్ని ప్రయాణాలు మాట్లాడినా వద్దా? కొన్ని ప్రయాణాలని మనం ఎప్పటికీ ఆపాలనిపించదు. కొన్ని జ్ఞాపకాలని ఎప్పటికీ మర్చిపోవాలనిపించదు. కొన్ని అనుభూతుల్ని ఎంత పంచుకున్నా సరిపోవాలనిపించదు. నాకు ఎప్పటి నుంచో, నన్ను చిన్నప్పటి నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చిన ప్రయాణం కానీ, నా అనుభూతులు కానీ, నా స్నేహితులతో నేను మాట్లాడిన మాటలు కానీ, సాయంత్రం పూట సరదాగా క్రికెట్ ఆడినప్పుడు అయిపోయిన తర్వాత సిగరెట్ అలవాటు ఉన్న రోజుల్లో అది కాలుస్తూ కబుర్లు చెప్పిన రోజులు కానీ, ఒకటికే డబ్బులుంటే 1/2 తాగుతూ సరదాగా సంభాషించిన రోజులు కానీ, ఏమవ్వాలి అనుకున్నప్పటి క్షణాలు కానీ, అవి అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే తీయగా ఉంటాయి. వాటన్నిటినీ ఎలా వెనక్కి తిరిగి చూసుకోవాలని ప్రతి మనిషి అనుకుంటాడు. రాసేసిన డైరీలు మళ్ళీ ఎలా చదవాలని అనుకుంటాడు. ఇది కూడా నేను చాలా రోజుల క్రితం రాసేసిన డైరీ, దాన్ని మళ్ళీ చదువుకోవాలనిపించింది. దాన్ని ఆగా తీశాను. ఇది మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ సినిమాని ముందు పైకి ఎక్కించడానికి, తెర మీదకి ఎక్కించడానికి నా వెనకాలే బలంగా నిలబడింది మాత్రం రాధాకృష్ణ గారు. నువ్వు ఏదనుకుంటే అది చెయ్యి, ఎలా కావాలనుకుంటే అలా చెయ్యి. ఎందుకంటే ఇది విన్న వెంటనే నాకు ఒక మంచి ఫీలింగ్ ఇచ్చింది. చూసిన తర్వాత ఆడియన్స్కి కూడా అంతే మంచి ఫీలింగ్ ఇస్తుంది అని నేను నమ్ముతున్నానని మొత్తం ఈ సినిమా ప్రయాణం అంతసేపు మాతో పాటు అంతే బలంగా నిలబడిన వ్యక్తి చంద్రబాబు గారు. సో ఫస్ట్ నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. ఆ తర్వాత ఇది హీరో సినిమానా, హీరోయిన్ సినిమానా అని అడగకుండా ఇది కథున్న సినిమా అని నమ్మి చేసినందుకు నితిన్కి నేను పర్టికులర్గా థ్యాంక్స్ చెప్పాలి. అండ్ సామాన్యంగా హీరోయిన్లు 50 రోజులు 60 రోజులకి మించి 40 రోజుల్లో సినిమా తీస్తారు. మీరు నెల్లాళ్ళే డేట్లు ఇస్తామని రోజుల్లో ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు మేము ఎప్పుడు అడిగితే అప్పుడు తన ఇబ్బందులన్నీ సర్దుకుని మరీ వచ్చాయి. మాతో పాటు అనసూయ రామలింగం అనే క్యారెక్టర్ని ప్రాణ ప్రతిష్ఠ చేసిన సమంత గారికి మనస్ఫూర్తిగా నా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ నదే గారిని చాలా బాధ పెట్టాం ఈ సినిమాలో. ఎవ్రీడే బోల్డ్ అని డైలాగులు. ఆవిడ నిజంగా ఈ సినిమాలో చదువుకున్నంత చదువుకుని ఉంటే ఈ పాటికి గొప్ప కలెక్టర్ డాక్టర్ అయిపోయింది ఆవిడ. అంత చదువుకుంది ఆవిడ నిజంగా చెప్పాలంటే. సో అందుకని ఆవిడకి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఈ సినిమాలో నాగవల్లి అనే ఒక క్యారెక్టర్ని పర్ఫామ్ చేసింది అనుపమ. మీరు చాలా సంవత్సరాల పాటు అమ్మాయిని చూస్తారు ఇంకా మీరు ఖచ్చితంగా. అలాగే ఈ సినిమాలో నాకు దొరికిన ఇంకొక మంచి నటి హరితేజ. ఈ అమ్మాయిని కూడా మీరు చాలా సంవత్సరాల పాటు చూడాలి. నచ్చినా నచ్చకపోయినా భరించడమే తప్పదు. ఎందుకంటే నాకు ఒక చిన్న వయసులో ఉన్న ఒక అందమైన సూర్యకాంతం అనిపించింది అమ్మాయి. నాకు చాలా ఇష్టమైన యాక్టర్ ఆవిడ.
మళ్ళీ అంత గొప్ప నటి అనిపించింది నాకు. అండ్ ఈరోజు ఫంక్షన్ గురించి ముఖ్యంగా మాట్లాడుకోవాల్సి వస్తే మిక్కీ జే మేయర్. నేను ఆయన పాటలు వినడమే కానీ నేను ఎప్పుడు కలవలేదు. ఫస్ట్ టైం ఈ కథ చెప్పడానికి కలిశాను. నేను కథ చెప్తూ ఉండగానే మొదటి 10 నిమిషాల కథ పూర్తయ్యేసరికి ఆ గోపాల గోపాల పాట విన్నారు కదా, ట్యూన్ ఇచ్చేసాడు ఆయన వెంటనే. నేను కథ చెప్తుండగానే ఇమ్మీడియట్గా ఆపి నేను ఒకటి పాడతాను మీకు అని చెప్పి. సో అంత స్పాంటేనియస్ మ్యూజిక్ డైరెక్టర్. అండ్ ఎప్పుడు 6 పాటలు, ఎప్పుడు 5 సాంగ్స్ చేసాడు ఆయన, ఎప్పుడు రాసేసారో కూడా తెలియనంత ఫాస్ట్గా చేసేసాం. అండ్ రామ్ జోగయ్య శాస్త్రి గారు అంటే నాకు జల్సా రోజుల నుంచి పరిచయం. జల్సాలో ఏదో ఒక అల్లరి పాట రాశాం కానీ అత్తారింటికి దారేదిలో చాలా అర్థవంతమైన పాటలు, దేవదేవం భజే, బాపు గారి బొమ్మ, అన్నిటికంటే ముఖ్యంగా కలేజాలో సదాశివ సన్యాసి. అంటే తెలుగు పాటకి మళ్ళీ గౌరవం, శాస్త్రి గారి తర్వాత అంత గౌరవం తీసుకురాగలిగిన రచయితల్లో నేను రామజోగి శాస్త్రి గారు కూడా ఒకళ్ళని నమ్ముతాను. అండ్ ఫస్ట్ టైం ఈ సినిమాలో నేను కృష్ణ చైతన్య గారితో పనిచేశాను. అతను తీసిన రౌడీ ఫెలో అనే సినిమా నాకు చాలా ఇష్టం. సో ఆయన నితిన్ గారికి కూడా ఫ్రెండ్ అవటం మూలంగా ఒకసారి సెట్కి వచ్చినప్పుడు మాట్లాడితే నాకు అర్జెంటుగా ఒక సాంగ్ కావాలి, మీరు నాకు రాసి పెడతారని అడిగితే చాలా షార్ట్ టైంలో నాకు రాసి ఇచ్చారు. అదే మీరు విన్న అనసూయ కోసం సాంగ్. అండ్ ఆయన నేనేదో పక్క నుండి నడిపించాను అన్నారు కానీ లేదు, ఆయన నడుస్తుంటే నేను చేయి పట్టుకుని వెనకాల నడిచాను అంతే. అండ్ ఈ సినిమాలో నటరాజన్ సుబ్రహ్మణ్యం నా పక్కనే నిజంగా నాకు చాలా హెల్ప్గా ఉండి ఈ సినిమాని ఇంత అందంగా రావటానికి, ఎందుకంటే బేసిక్గా ఇది మోర్ విజువల్గా చెప్పాల్సిన సినిమా, ఆ సినిమాని ఇంత బాగా తీసుకురావటానికి నటరాజన్ సుబ్రహ్మణ్యం చాలా 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 ఎక్కువ కష్టపడ్డారు. అండ్ ఎడిటర్ చంటి గారికి, కోటగిరి వెంకటేశ్వరరావు గారికి, అండ్ ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు. మీరు ఫస్ట్ చూసిన పల్లెటూరు సాంగ్లో చాలా అద్భుతమైన విజువల్స్ రావటానికి అతి కష్టమైన ప్రదేశాల్లో ఆయన కానీ ఆయన క్రూ శేఖర్ మిగతా వాళ్ళందరూ చాలా కష్టపడి మా కోసం పనిచేశారు. అండ్ మిగతా అందరు టెక్నీషియన్స్కి ఎవరైనా మర్చిపోతే వాళ్ళందరూ నన్ను క్షమించాలి. మిగతా నటులు కానీ అందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ చిత్రంలోని పాటలు, ఈ సినిమా మీకు నచ్చుతాయని కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. నమస్కారం. ఇంకేముంది, అయిపోయింది, ఫంక్షన్ అయిపోయింది కదా, బయలుదేరం చాలు. ఆడియో ఫంక్షన్ అయిపోయింది. త్రివిక్రమ్ గారు మాట్లాడేశారు, నితిన్ గారు మాట్లాడారు, సమంత మాట్లాడారు. ఓకే, మీరు నన్ను కొట్టే ముందు పవన్ కళ్యాణ్ గారికి కొండ ఒకటికి తలంచి ఎరగదు, శిఖరం ఒకటికి సలామని ఇప్పుడు తలంచి ఎరగదు. కెరటం అలిసిపోయి ఒకటి కోసం ఎప్పుడు ఆగదు. తుఫాను ఒకటి ముందు తలంచి ఎరగదు. నాకిష్టమైన స్నేహితుడు, నా సునామీ, నా ఉప్పెన, నేను దాచుకున్న నా సైన్యం, నేను శత్రువు మీద చేసే యుద్ధం, నేను ఎక్కుపెట్టిన బాణం, నా పిడికిట్లో ఉన్న వజ్రాయుధం, నా ఆశల ఆకాశంలో ఉన్న పిడుగు,
ఎంతమంది గుండెలు తడపడానికో వచ్చే ఒక చిన్న వర్షపు చినుకు, స్నేహ ఋతుపవనం పవన్ కళ్యాణ్. వింటారా? వెనకాలే వస్తారా? తోడుగా ఉందాం, వస్తారా? రండి విందాం. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ పేరు పేరు నా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. అందరూ అనుకోవచ్చు నేను స్టేజ్ మీద మాట్లాడటం చాలా ధైర్యంగా మాట్లాడుతాను అనుకోవచ్చేమో, కానీ నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, చాలా అప్పుడప్పుడు కొంచెం భయంగా కూడా ఉంటుంది. నాకు ఇప్పటికీ బయటికి వచ్చి మాట్లాడాలంటే, ముఖ్యంగా సినిమా ఫంక్షన్స్లో, ఇంకా సినిమాలోకి పరిచయం కాని నటుడు ముందుకొచ్చి మాట్లాడితే ఎంత బెరుగ్గా ఉంటుందో నా లోపల ఇప్పటికీ అలాగే ఉంటుంది. నితిన్కి నేనంటే ఎంత ఇష్టం నిజంగా నాకు ఈరోజు చెప్పేదాకా నిజంగా నాకు తెలియదు. సో నితిన్ గారికి ఆయన చాలా మనస్ఫూర్తిగా ఈ సినిమా చాలా గొప్ప విజయం సాధించాలని, ఆయనకి చాలా మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే ఇష్క్ సినిమా కోసం నేను గబ్బర్ సింగ్ షూటింగ్లో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఎందుకు వచ్చానంటే, ఎప్పుడు మనకి అంటే తను రాగానే నాకెందుకో దగ్గరికి చాలా ప్రేమగా నా తమ్ముళ్ళలాగా అనిపించాడు నితిన్ చూడగానే. నాకు నా సినిమాలు తప్ప, నా పని తప్ప నాకు ఇంకో సినిమాలు రిలీజ్ అవుతాయి, ఎట్లా ఆడుతాయి నేను ఎప్పుడు అడగను, పట్టించుకోను. కానీ నాకు ఆ రోజు అర్థమైంది, నితిన్కి నాలాగే చాలా సంవత్సరాలు చాలా హిట్స్ లేవు, నేను వస్తే బాగుంటుంది అని డైరెక్టర్ హరీష్ శంకర్ చెప్తే, నేను వస్తే అంటే నాకు అర్థం కాదు, నేను రావాలా అన్నాను. వస్తే బాగుంటుంది అని అంటే నాకు తను చూడగానే ఏదో ఒక నా తమ్ముళ్ళలాగా అనిపించాడు. తమ్ముడికి ఇబ్బంది ఉంటే ధైర్యం ఇవ్వడానికి వస్తాం కదా, అంతే వచ్చాను, అంత మనస్ఫూర్తిగా వచ్చాను. కానీ ఆ విజయం వాళ్ళందరి కష్టం, ఆ డైరెక్టర్, ప్రొడ్యూసర్ నితిన్ గారి కష్టం, అది మంచి విజయం సాధించింది. అలాగే ఈ సినిమా కూడా మరింత గొప్ప విజయం సాధించాలని, నితిన్ గారికి మంచి పేరు సంపాదించాలని, మీ అందరి ఆశీస్సులతోటి ఆయన మరింత ఉన్నత స్థాయికి వెళ్ళాలని, ఒక తెలుగులోనే కాదు భారతదేశంలో కూడా అతను చాలా పెద్ద స్టార్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అంటే నేను ఈ సినిమా కన్నా కొంచెం అయితే మాట్లాడగలుగుతాను. నా సొంత సినిమా, నేను యాక్ట్ చేసిన సినిమా ఆడియో ఫంక్షన్స్లో అందరికీ పేరునే చెప్పాలంటే నాకు నిజంగా మర్చిపోతాను పేర్లు. అందుకే నాకు మొన్న లాస్ట్ సినిమా కూడా దేవి ప్రసాద్ పేరు చెప్పడం మర్చిపోయాను నేను. కానీ ఇది నాది కాదు కాబట్టి కొంచెం నేను నింపాదిగా ఉన్నాను. కాబట్టి మిక్కీ జే మేయర్ గారి మ్యూజిక్ చాలా వినసొంపుగా ఉంది, చాలా ఫుడ్ ట్యాపింగ్ ఉంది. నాకు డ్యాన్స్ చేయాలని కాదు కానీ నిజంగా చాలా ఫుడ్ ట్యాపింగ్, చాలా అద్భుతమైన సంగీతం అందించారు. అంటే కుదిరితే కొంచెం డ్యాన్స్ చేసాను, నాకు బాగుంటుంది చెప్పి నేను కూడా చేయలేదు, నాకు సుమా గారు అన్నట్టుగా. అలాగే రామ్ జోగి శాస్త్రి గారు మిగతా లిరిక్ రైటర్స్ రాసిన అద్భుతమైన లిరిక్స్. అలాగే నాకు నరేష్ గారు నాకు చిన్నప్పుడు చూసేవాడిని, అంటే ఆయన మా ఎదురింట్లో ఉండేవాళ్ళు నరేష్ గారు, చెన్నైలో ఉండేటప్పుడు నాకు అలా తెలుసు నరేష్ గారు. అలాగే మేడం నదియా గారికి, సమంత గారికి, ప్రతి ఒక్కరికి నటించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా బెస్ట్ విషెస్ తెలుపుకుంటూ, ఆఖరిగా నేను ముఖ్యంగా మన నిర్మాత చిన్నబాబు గారికి,
అంటే నాకు ఇలా పేరు చెప్పడం అలవాటు లేదు, అందుకని కొంచెం ఇబ్బందిగా ఎబ్బెట్టుగా ఉంది, అందుకని ఇంకేలా చిన్నబాబు గారికి. ఎందుకంటే నాకు ఆయన నాతో లేదు, మీ పేరు గుర్తుంది నాకు. చిన్నబాబు గారు కూడా నాతో సినిమా చేశారు, చాలా మంచి నిర్మాత, చాలా అండగా ఉండే నిర్మాత. నాకు ఆయన అంటే ఇష్టం, చిన్నబాబు గారు అంటే. అన్నిటికీ అలాగే అంటే త్రివిక్రమ్ గారికి నాకు చెప్పుకున్న అందరూ మేము ఫ్రెండ్స్ స్నేహితులు అంటాం అనుకుంటాం, కానీ వాటన్నిటికంటే కూడా ముందు నేను గోకులం సీత సినిమా చేసేటప్పుడు ఆయన సినిమాకి అసిస్టెంట్ రైటర్ ఆయన. ఆ విషయం ఆయన అసిస్టెంట్ అని తెలుసుగా నాకు ఎవరు అప్పటికి ఈయన పేరు కూడా ఎవరు తెలియదు నాకు. ఆయన ఒక రోజున నేను పోసాని కృష్ణమురళి గారు లేకపోతే ఆయన అసిస్టెంట్ పిలిపించి రాయించేద్దాం అని చెప్పి ముత్యాల సుబ్బయ్య గారు ఆ సినిమా డైరెక్టర్ అంటే అప్పుడు ఈయన చూశాను, ఏదో స్విమ్మింగ్ పూల్ సీన్లోనూ అట్లా 2-3 సీన్స్లో. ఆ సినిమాని చాలా వరకు రాసిన డైలాగ్స్ త్రివిక్రమ్ గారు రాశారు. మాకు ఆ విధంగా మా ఇద్దరం ఒకరికొకరు అప్పటికి పరిచయం లేకపోయినా కానీ మా ఇద్దరం ఒక సినిమాలో ఆ విధంగా పనిచేయడం జరిగింది. నేను తొలి ప్రేమ సినిమా డబ్బింగ్ అయిపోతూ చేసేటప్పుడు ఫస్ట్ టైము చిరునవ్వుతో సినిమా, చిరునవ్వు సినిమానే నేను రష్ వస్తుంటే వాళ్ళ సీన్ ఏదో రీ రికార్డింగ్ ఏదో చేస్తాం, నేను కూడా ఉన్నాను వాళ్ళ పక్కనే, వాళ్ళు ఎవరు లేరు. నాకు ఫస్ట్ టైము ఏదో ఒక రెస్టారెంట్లో సీన్ చూసి నాకు ఆ డైలాగ్స్ విపరీతంగా నచ్చినాయి. నాకు అప్పటి నుంచి నాకు ఆయన తెలుసు, కానీ నాకు ఆయన ఎవరో కలవాలని కానీ ఎప్పుడు అనుకోలేదు, కానీ బట్ ఆయన చాలా బాగా రాశారని అనుకునేవాడిని. కానీ మాకు ఆ రోజు నుంచి మా ఇద్దరున్న పరిచయం, మాకు ఆయన జల్సా దగ్గర నుంచి నాకున్న పరిచయం, మా ఇద్దరి పరిచయం కేవలం సినిమా తీయటమే కాదు, నిజ జీవితంలో విలువలు పాటించే వ్యక్తి కాబట్టి నాకు ఆయనంటే చాలా ఇష్టం, చాలా గౌరవం. అందుకని మా ఇద్దరి మధ్య స్నేహం ఒకరినొకరు చాలా గౌరవప్రదంగా ఉంటాం. ఎందుకంటే ఆయన అంటే ఎంత అభిమానం అంటే చాలామంది సీనియర్ సిటిజన్ కనీసం ఒక 60 ఏళ్ళ జీవితాన్ని ఎంతో చూసిన వాళ్ళు కూడా ఒకసారి నేను చాలా డైలాగులు బాగా చెప్పావు అని నాకు విపరీతంగా మెచ్చుకుంటా ఉంటే నాకు అర్థమైంది ఏంటంటే నటుడు అనేది కేవలం రైటర్ రాసిన డైలాగ్స్ని చెప్పేవాడే కానీ రాసినవాడు కాదు. అంటే నేను రచయితలకి ఎందుకు ఇంత గౌరవిస్తానంటే ఒకసారి హీరోలకి చాలా మంచి పేరు వస్తుంది, చాలా ఇమేజ్ వచ్చినా కానీ హీరోలకి ఎలాంటి పేరు వచ్చినా కానీ దాని వెనక రచయిత కథ ఉంది అని చెప్పి నేను బలంగా మనస వాచ త్రికరణ శుద్ధిగా నమ్మే వ్యక్తిని నేను. అలా ఈ రోజున ఎవ్వరికి ఎంతమందికి త్రివిక్రమ్ గారు ఇచ్చినా కానీ నాతో సహా మనస్ఫూర్తిగా అలాంటి రచయిత తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నందుకు నిజంగా తెలుగు చిత్ర పరిశ్రమ గర్విస్తుంది ఈ రోజున. అలాగే ఈ సినిమా కథ అత్తారింటికి దారేది కంటే ముందు నాకు తెలిసి కథ ఇది చాలా అందంగా ఉండే కథ. అందరూ కుటుంబ సభ్యులు అందరూ కలిసి సకుటుంబంగా వెళ్ళి చూసి దీన్ని ఆనందించదగ్గ సినిమా ఇది. నాకు అప్పటి నుంచి తెలిసి కదా ఈ సినిమా నితిన్ హీరోగా అనగానే ఇది చాలా గొప్ప విజయం సాధిస్తుంది, మంచి అద్భుతమైన విజయం సాధిస్తుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నాకు తెలిసింది. కరెక్ట్ చూస్తుంటే ప్రతి విషయం కూడా అంతే అందంగా ఉంది. ఆయన అద్భుతమైన దర్శకత్వ ప్రతిభ, ఆయన రైటింగ్, ఇవన్నీ నితిన్కి ఒక గొప్ప విజయాన్ని సాధించాలి, తెలుగు చిత్ర పరిశ్రమకి ఇంకో విజయం ఖచ్చితంగా బలమైన విజయంగా వస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.